హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా కొబ్బరి పాలతోని కొబ్బరి జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, అలాగే మీకు కూడా నచ్చుతుంది. ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ వరకు బెల్లం తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బెల్లం మెల్ట్ అవ్వాలి. ఆ తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మొత్తం వడకట్టేసుకోవాలి. దాంట్లో ఉండే మిల్క్ మాత్రమే తీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఆ తర్వాత దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం మిల్క్ తీసుకోవాలి. దాంట్లో ఇలా కొబ్బరి పాలు తీసుకొని ఇలా మొత్తం ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఉండే పాలు తీసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో కొబ్బరి పాలు యాడ్ చేసి మొత్తం ఉండలు కట్టకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపిన తర్వాత కొబ్బరి పాలలో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా యాడ్ చేసేసి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక బెల్లం ఉంది కదా, కొంచెం కరిగిన తర్వాత బెల్లం మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం యాడ్ చేసేసుకొని ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2-3 ఇలాచి కూడా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత కేక్ ప్యాన్ తీసుకొని కేక్ ప్యాన్లో మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇలా కేక్ ప్యాన్లో మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్తీ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఒక 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకొని కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక 1/2 అవర్. ఆ తర్వాత ఇలా మధ్య మధ్యలో ఒకసారి చూసుకోవాలి. కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఒక 1/2 అవర్ సరిపోతుంది. మళ్ళీ క్లోజ్ చేసుకొని ఒక 1/2 అవర్ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత రీఫ్రిజిరేటర్లో ఒక 2 అవర్స్ పెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ అయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని ఆ తర్వాత నైఫ్తో కట్ చేసుకుంటే అయిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా కొబ్బరి పాలతో కొబ్బరి జున్ను రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.